ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొబ్బరికాయ కొట్టాక అందులో కానీ పువ్వు కనబడితే ఏం జరుగుతుంది అది తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. చాలామంది పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్నిసార్లు కుళ్ళిపోయి వస్తూ ఉంటాయి. కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోయింది అని గాబరా పడుతూ ఉంటారు చాలామంది. నిజానికి పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమి కాదని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇది మనం తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ ఇచ్చిన వ్యక్తిది కాదని అందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించడం మంచిది. వాహనాలు కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టం కదా. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్ని కొబ్బరికాయల్లో పువ్వు కనిపిస్తుంది. ఇలా పువ్వు కనబడినా కొందరు ఆందోళన పడతారు. కానీ కొబ్బరికాయలు పువ్వు కనబడితే సంతాన భాగ్యం అనే విశ్వాసం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మరి కొబ్బరికాయ కుళ్ళినా లేదంటే కొబ్బరి పువ్వు వచ్చినా నష్టమేమీ లేదు, లాభమని మరి ఆధ్యాత్మిక నిపుణులు కూడా అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.